హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దామా. ఇక్కడ నేనైతే బిర్యానీకి 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను, 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇక్కడైతే బిర్యానీకి నేను వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. అందులోనే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా వేగనివ్వాలి. సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆనియన్స్, ఎందుకంటే ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం తీసుకున్నాం కాబట్టి సన్నగా తరుక్కోవాలి. ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. ఈలోగా మనం ఇంకొక గిన్నెలో నీళ్లు తీసుకొని మరొక స్టవ్ పైన పెట్టుకొని కాగనివ్వాలి. ఇది రైస్ కోసము. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా, వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అందులోనే స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెలోనే మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని మనము కడిగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కుంటే చికెన్ స్మెల్ రాకుండా బాగుంటుంది. ఇప్పుడు అదే గిన్నెలో మనం చికెన్ అన్నీ వేసుకుంటున్నాము. ముందుగా మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ మసాలా దినుసులన్నీ అందులోనే వేసుకోవాలి. షాజీరా, ఏలకులు, లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ మసాలా కావాల్సినవన్నీ వేసుకోవాలి. తర్వాత తరిగిన కొత్తిమీర, పుదీనా అన్నీ అందులోనే వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఒక 5 స్పూన్స్ పెరుగు వేసుకోండి. ఇప్పుడు 1 స్పూను చిల్లీ పౌడరు, 1 స్పూన్ గరం మసాలా, బిర్యానీ మసాలా 1 స్పూను, తగినంత ఉప్పు అన్నీ అందులోనే వేసుకొని నీట్గా మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. నీట్గా ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుంది దమ్ బిర్యానీకి. ముక్కలకంతా మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఆ చికెన్ మసాలా మొత్తం బాగా వేగనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈలోగా మనం పక్కన పెట్టుకున్న గిన్నెలో వాటరు కాగిపోయాయి కదా, అందులో మనం రైస్ వేసుకున్నాము. రైస్ వేసుకునే ముందు ఆ వాటర్లో 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఉప్పు, ఏలకులు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు వేసుకోవాలి. ఫ్లేవర్ బాగా ఉంటుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా అందులోనే వేసుకోవాలి. ఇప్పుడు మనము రెండిట్లో ఉప్పు చూసుకోవాలి. వాటర్లో ఉప్పు చూసుకున్నప్పుడు వాటరు కొంచెం ఉప్పగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు చికెన్ గ్రేవీలో కూడా మనము ఉప్పు టేస్ట్ చూసుకోవాలి. కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత మనం రైస్ వేసిన తర్వాత మనము ఇంకా ఉప్పు వేయడానికి వీలు ఉండదు. అందుకని మనం ఇప్పుడే చికెన్ గ్రేవీలో కూడా ఉప్పు చూసుకొని తగినంత ఉప్పుని వేసుకోవాలి. చికెన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము రైస్ 70% కుక్ అయిపోయింది. ఈ కుక్ అయిపోయిన రైస్ని వడకట్టే దాంట్లో వడబోసుకొని దానిపైన లేయర్స్గా వేసుకోవాలి.
ఇప్పుడు మనం రైస్ మొత్తము చికెన్ పైన దమ్ చేసేసుకున్నాం కదా, దానిపైనే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి ఒక 2 స్పూన్స్ వదులుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది దమ్ బిర్యానీకి. ఇప్పుడు బిర్యానీ మీద మూత పెట్టేసుకోవాలి. ఆవిరి పోకుండా ఉండేటట్టు గట్టిగా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఏదైనా బరువైన వస్తువుని పెట్టుకోవాలి, ఆవిరి పోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉండనివ్వాలి. అప్పుడైతేనే అడుగు మాడకుండా ఉంటుంది.